హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎగ్ పఫ్ అన్నమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చాలా రుచిగా ఉంటాయి. పొరలుగా చక్కగా మనం ఇంట్లోనే రెడీ చేసి ఇంటిల్లపాదికి పెట్టేసేయచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా కచప్తో ఇస్తే చూడండి ఎలా ఉన్నాయో. దీని తయారీ విధానం చూసేయండి ఒకసారి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని 1 కప్పున్నర దాకా మైదా వేసుకోండి. కప్పున్నర మైదా తీసుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకోండి. దీంట్లో 1 పావు టీ స్పూన్, అలానే 1 టేబుల్ స్పూన్ వెన్న వేసుకోండి. దీంట్లో బటర్ వేసుకోండి. ఇది లేనప్పుడు నూనె అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎన్నపోస అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా మనం ఇలా కలపాలి. చేతితో పొడిలాడుతూ రావాలన్నమాట. ఇదంతా చూసారు కదా. ఇలా పొడి పిండి అంతా కూడా ఇలా కలపాలన్నమాట. వెన్నపూస వేసుకున్నాక ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటూ ముద్దగా కలుపుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మైదాని చూసారు కదా, ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బండ మీద కానీ పీట మీద కానీ వేసుకొని బాగా ఇలా నలపాలి పిండిని. ఇలా కలిపినాక మళ్ళీ గిన్నెలో పెట్టుకొని మనం మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం. కొంచెం నూనె వేడవనిద్దాం. ఇప్పుడు నూనె వేడైంది. నేను సన్నగా 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తరుక్కున్నాను. అలానే 2 పచ్చిమిరపకాయలు. వీటిని కొంచెం ఆగనిద్దాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కొద్దిగా మగ్గాలన్నమాట ఉల్లిపాయలు. కొంచెం ఉల్లిపాయలు వేగినాయి కదా, ఎక్కువ వేగవసరం లేదండి. ఇలా వేగితే చాలు. ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 అర టీ స్పూన్ కారం వేసుకోండి. మీరు కారం కొంచెం ఎక్కువ తినగలిగిన వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. 1 పావు టీ స్పూన్ ధనియాల పొడి, 1 పావు టీ స్పూన్ పసుపు, 1 పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి. ఈ కారం ఇవన్నీ వేసినాక ఇంకొంచెం సేపు మగ్గబెట్టాలి వీటిని. దించుకునే ముందు కొంచెం 1 చిటికెడు గరం మసాలా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ కట్టేసుకోవడమే. ఇప్పుడు ఈ స్టవ్ కట్టేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి మైదా తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైదా. దీంట్లోకి మనం కాచిన బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే నూనె అయినా వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఇలా కలిపి దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం 10 నిమిషాలు పక్కన ఉంచాం కదా మైదా. ఆ మైదాన్ని మరొకసారి కలుపుకొని చిన్న ఉండలుగా చేయాలి. ఇది చూసారు కదా, ఇలా చిన్న ఉండలుగా తీసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా ఉండలు చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ పక్కన ఉంచుకొని చపాతీ రుద్దుకుందాం. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని దీన్ని రుద్దుకుందాం. చూసారు కదా, ఇలా రుద్దుకోవాలి. మనకి ఎంత పలసగా వస్తే అంత మంచిది. చూడండి, ఎంత పలసలో చేసుకోండి. ఇంకోటి రుద్ది చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇవన్నీ రుద్దుకున్నాను. నేనైతే 8 దాకా చేశాను అనమాట. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ఇదంతా కూడా పొరలుగా ఎగ్ పఫ్ అనేది రావాలంటే ఈ చపాతీల మీద ముందుగా మనం బటర్ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, మైదాలో కలిపింది, దాన్ని ఇలా పూసుకోవాలి మొత్తం. చెప్పాను కదా, మీ దగ్గర ఈ బటర్ లేకపోతే నూనెతోనైనా ఇలా చేసుకోండి. ఇలా బటర్ అంతా మనం రాసినాక దీని మీద కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. మళ్ళీ ఇలా ఇప్పుడు దీని మీద ఇంకోటి పెట్టుకోవాలి. ఒకటి మనం ఇలా రెడీ చేసినాక ఇంకో చపాతీ కూడా దీని మీద వేసుకోవాలి. ఇలా చూసారు కదా, మళ్ళీ దీని మీద కూడా బటర్ రాయాలి. ఇలా మనం అన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇలా రాసి పొడిపిండి చల్లుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు వీటన్నిటిని ఇలా రెడీ చేసుకుందాం.
చూసారు కదా, మనం ఒకదాని మీద ఒకటి అన్నీ రెడీ చేసుకున్నాక కొంచెం పైన పొడిపిండి చల్లుకొని మళ్ళీ దీన్ని చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట. రుద్దేటప్పుడు మాత్రం గట్టిగా అదంకండి, ఎందుకంటే పలసగా ఇలా అనాలి, లేదంటే పొరలు పొరలుగా రాదు. ఇలా రుద్దుకోవాలి. చూసారు కదా, మనం మొత్తం ఇలా రుద్దుకున్నాక మరి ఎక్కువ పల్సగా రుద్దకండి, కొంచెం మందంగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ సైడ్లు తీసేసుకోవాలి. ఇలా 4 వైపులా తీసుకోండి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇవి మనకు 3 అయినవి కదా, ఈ మధ్యలోకి మళ్ళీ కట్ చేసుకుందాం. అప్పుడు మనకి ఇవి 6 అయినాయి అన్నమాట. మనం ముందుగానే గుడ్లు ఉడికించుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ గుడ్లను ఇప్పుడు ఇలా మధ్య కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు వీటిని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఒక షీట్ తీసుకొని మనకి ఉల్లిపాయ మిశ్రమం ఎంత కావాలో అంత తీసుకోండి, ఎక్కువైనా పెట్టుకోండి కొంచెం. ఇలా పెట్టుకున్నాక ఈ ఎగ్గు దీని మీద ఇట్లా పెట్టాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ అంచులు తీసుకెళ్ళి ఇలా మడవాలి. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవాలి. ఇది ఒక రకం అన్నమాట, ఈజీ మెథడు. మనకి ఇలా మడిస్తే అంటుకోదు, అందుకోసమని కొంచెం మైదాలో నీళ్లు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ రాయాలన్నమాట, ఈ సైడ్లు ఇలా 4 వైపులా రాసుకోవాలి. ఇలా ఇదంతా ఇలా రాసినాక మనం మడుచుకోవాలి. అప్పుడు నూనెలో వేసినప్పుడు కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఇలా అంటించండి గట్టిగా. చూసారు కదా, ఇలా ఇలా. ఇప్పుడు ఇంకోలాగా మడిచి చూపిస్తాను మీకు. ఇంకొంచెం ఉల్లిపాయలు ఇలా పెట్టుకొని గుడ్డు ముక్క దీని మీద ఉంచుకోండి. ఇలా గుడ్డు ఉంచుకోండి. ఇప్పుడు దీని చుట్టూ కూడా మైదా ఇలా రాసుకోండి. మైదా కంపల్సరీగా ఇలా రాయాలి, లేదంటే నూనెలో వేసినప్పుడు ఊడిపోతాయి అన్నమాట. ఇలా 4 వైపులా. ఇప్పుడు దీని మీద ఉన్న ఫస్ట్ లేయర్ తీసుకోవాలి. ఇలా ఈ లేయర్ మొత్తం కలిపి అంటించాలన్నమాట. అప్పుడు నూనెలో వేసినప్పుడు బాగుంటుంది. ఇటువైపు కూడా అంతే చేయాలి. చూసారు కదా, ఇలా మనం ఫస్ట్ లేయర్ ఇలా మడిచినాక మళ్ళీ కొంచెం దీని మీద ఇలా ఉంచి వీటికి కూడా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి ఇలా పెట్టేయడమే. చూసారు కదా, ఇలా ఇలా మనం ఈ పఫ్ఫులు రెడీ చేసుకునే టైంలోనే నూనె పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నూనెలో వేసుకుందాం. మన నూనె వేడైపోయింది, నూనెలో వేద్దాం. జాగ్రత్తగా వేసుకోండి. వేసుకున్నప్పుడు 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. 2 వైపులా ఒక పక్క అయితే వేగిపోయింది, ఇంకో పక్క కూడా వేయించుకుందాం. ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి 2 వైపులు కూడా. ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకుందాం. ఇవి కూడా మంచిగా వేయించుకుందాం. ఇవన్నీ అయిపోయినాక తీసేసుకుందాం. ఇవి కూడా వేగిపోయినాయి అండి, ఇంక ప్లేట్లోకి తీసుకుందాం మొత్తం. చూసారు కదా, చక్కగా అన్నీ వేగిపోయినాయి. ప్లేట్లోకి కూడా తీసుకున్నాం. ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ పఫ్ అనేవి. చాలా ఈజీగా మనం ఇంట్లో చేసి పెట్టవచ్చు అనమాట. చాలా రుచిగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, పొరలు పొరలుగా.
వేడి వేడిగా మనం ఇంట్లో చేసి పెట్టవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.